Hello guys. Good evening to all of you. Good morning to all of you. Andariki na voice anpadutunda, please confirm. Everyone, please confirm. Online students, please confirm. Yes sir, వినబడుతుంది. Okay. See guys, మనకి అసెట్ సంబంధించి మాస్టర్ డేటాని క్రియేట్ చేయడం ఎలా, అలాగే అసెట్ ప్రొక్యూర్మెంట్ F-90లో ఎలా చేయాలి, అలాగే అసెట్ ప్రొక్యూర్మెంట్ PO ద్వారా ఎలా చేయొచ్చు, పర్చేజ్ ఆర్డర్ అంటే MFలో ఎలా చేయొచ్చు, అసెట్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఈ సెషన్స్ నిన్న స్టార్ట్ చేసాం మనం. నిన్న స్టార్ట్ చేసి మన టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే, అయినా సరే కంప్లీట్ చేసాం. ఈరోజు ఎటువంటి టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా ఒక న్యూ కంపెనీ కూడా తీసుకొని మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి అసెట్ని క్రియేట్ చేసి ఆ తర్వాత అసెట్ అప్లికేషన్ F-90లో ఎలా చేయాలి, అలాగే అసెట్ ప్రొక్యూర్మెంట్ సో మీగో అంటే పర్చేజ్ ఆర్డర్ ద్వారా ఎలా చేయొచ్చు, పర్చేజ్ ఆర్డర్ ద్వారా అసెట్ ప్రొక్యూర్మెంట్ వెండర్ నుంచి ఎలా కొనవచ్చు, అలాగే మనకి డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది మనకి అయిపోతే నెక్స్ట్ మనకి సోమవారం రోజున అసెట్ ట్రాన్స్ఫర్స్ రిటైర్మెంట్స్ అయిపోతుంది. సో అక్కడితో మీకు ఏంటంటే అసెట్ అకౌంటింగ్ అయిపోతే మనకి ట్యూస్డే రోజున మనం ఏం చేద్దామంటే ట్యూస్డే రోజున రికన్సిలేషన్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్, వెన్స్డే రోజున ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ క్లోజ్ అక్కడితో. తర్వాత థర్స్డే రోజున మనం ఫ్రైడే మనం ఏం ప్లాన్ చేద్దామంటే ఫ్రైడే రెజ్యూమే అలాగే ఇంకా మిస్లీనియస్ ఎంట్రీ క్వశ్చన్స్ అన్ని కూడా ప్లాన్ చేసుకొని చదువుకుందాం. అక్కడితో రెజ్యూమే అక్కడితో మనకి R2R అయిపోయినట్టే. ఆ తర్వాత మీకు సో ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీక్ నుంచి తర్వాత వీక్ సాటర్డే సండే MS ఎక్సెల్ క్లాసులు ఉంటాయి. ఏముంటాయి? MS ఎక్సెల్ క్లాసెస్ ఒక 12 క్లాసెస్ లేదా MS క్లాసెస్ ఈ లోపల మీకు కావాలనుకుంటే రికార్డ్ వీడియోస్ ఇచ్చేస్తాను. లేదు అనుకుంటే మనకి క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి వర్చువల్ క్లాసెస్, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్. ఓకేనా? సాటర్డే సండే సో వీడియో ఇచ్చేయమంటే అడ్వాన్స్గా ఇచ్చేస్తాము, అలా క్లాసులు కూడా జరుగుతాయి. ఓకేనా? సో కాబట్టి మీకు ఇది మీకు తెలియాల్సిన విషయాలు. కాబట్టి ఇంకా మీరు R2R జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత మనకి మండే అంటే ఈ నెక్స్ట్ మండే కాకుండా తర్వాత మండే నుంచి ఫ్రెష్గా P2P స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫ్రెష్గా మనకి P2P స్టార్ట్ అవుతుంది. సో మరి ఈరోజు ఏం చేద్దామంటే మనకి అసెట్ సంబంధించి మనం సో నిన్న మనకి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినా మనం చేయగలిగాము. బట్ ఈరోజు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో మీరు ఎండ్ యూజర్స్ కాబట్టి ఎర్రర్స్తో మీకు పని లేదు. ఏమిటి సో చెప్పండి, మనకి SAPలో మనం అసెట్ని క్రియేట్ చేయాలి అంటే ఏ టీ కోడ్ని యూజ్ చేయాలి చెప్పాలి. AS01 SAPలో మనం అసెట్ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? AS01. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెట్స్ అనగానే ఏముంటాయి? ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఫిక్చర్స్. మరి మన సిస్టమ్ S/4HANAలో చేస్తున్నాం మనం ఈరోజు. ఓకే, సో S/4HANAలో అయిన తర్వాత ఒకసారి ఫ్యూరీ యాప్స్లో కూడా చూపిస్తారు కుదిరితే. ఓకేనా? పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, ఫ్యూరీ యాప్స్లో కూడా చూపిస్తారు. సో మీకు మనం జస్ట్ ఒక ఫర్నిచర్ని క్రియేట్ చేయాలండి. ఫర్నిచర్ కానీ వెహికల్ కానీ క్రియేట్ చేద్దాం. వెహికల్ కానీ మనం క్రియేట్ చేద్దాం. సో ఫర్నిచర్ సంబంధించిన అసెట్ క్లాస్ తీసుకోవాలి. ఇక్కడ నీ కంపెనీ కోడ్ ఇచ్చేసాం అనుకోండి. సో నీ కంపెనీ కోడ్ ఇచ్చేస్తే ఇక్కడ ఫర్నిచర్ అసెట్ క్లాస్ ఏముంది? REP4. అంటే ఫర్నిచర్ అంటే అసెట్ క్లాస్ కింద నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ ఉంటాయి అన్నమాట. బట్ వాళ్ళకి ఏం పెట్టాము? ఫర్నిచర్ అంటే చాలా ఉంటాయి కదా కంపెనీలో, వాటికి నేమ్ ఏం పెట్టాము? ఫర్నిచర్ అని పెట్టాము. ఇప్పుడు ఫర్నిచర్ అనే అసెట్ క్లాస్ తీసుకొని నెక్స్ట్ మనం ఏమి ఇవ్వాలి? కంపెనీ కోడ్. అంటే అసెట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలండి?
అసెట్ క్లాసు, కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అని చెప్పి మనకి వస్తున్నాయి చూసారా. సో ఇక్కడ ఫర్నిచర్ ఒకటి పేరు పెట్టనమాట. ఇది మనం ఈ రోజే క్యాపిటలైజేషన్ చేస్తున్నాం. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో షోకేస్ చేయటం. అసెట్ని కొన్న తర్వాత మనం బ్యాలెన్స్ షీట్లో షోకేస్ చేస్తాం. పర్టికులర్ అమౌంట్ ఉంటుంది, క్యాపిటలైజేషన్ అమౌంట్. ఆ అమౌంట్ క్రాస్ అవుతుంది. సో టైం డిపెండెంట్ డేటాలో నేను రాసుకున్నాను నిన్న. ఏముంటుందో చెప్పండి. టైం డేటా ఇది ఎంట్రీ క్వశ్చన్ అని చెప్తాను. టైం డిపెండెంట్ డేటాలో ఏముంటుంది చెప్పండి. ఇక్కడ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, లొకేషన్, రూము. సో ఇక్కడ మన దగ్గర డేటా ఉన్నంత వరకు తీసుకుందాం. బిజినెస్ ఏరియా తీసుకుందాము. కాస్ట్ సెంటర్ నా దగ్గర ఏమీ లేదు, మరి కాస్ట్ సెంటర్స్ ఏం క్రియేట్ చేయలేదు బ్యాక్ ఎండ్లో. నేను సెగ్మెంట్ క్రియేట్ చేస్తాం. మనం సెగ్మెంట్ ఒకటి తీసుకోండి. సెగ్మెంట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ అని. సో డబ్ల్యూబిఎస్ అనేది మన దగ్గర ఏమీ లేవు, డబ్ల్యూబిఎస్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఓకే, ఈ డీటెయిల్స్ తీసుకొని ఆరిజిన్. సో ఇది ఏ వెండార్ దగ్గర నుంచి మీరు కొంటారు, ఓకేనా. ఈ అసెట్ ఎప్పుడు పర్చేస్ చేస్తున్నారు, దీని ఒరిజినల్ వాల్యూ ఎంత, ఓకేనా. దీని మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, అంటే ఒక అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డిప్రిసియేషన్ ఏరియా, స్ట్రైట్ లైన్ మెథడ్ 10% ఫర్నిచర్. ఓకే, డిప్రిసియేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం? ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఆల్రెడీ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేశాను నేను, అవునా కదా. ఓకే, సో బట్ ఏంటంటే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాం మీకు. సో ఎంటర్ కొట్టండి, సేవ్ అయిపోతుంది. సో నెంబర్ ఎంత? 4002. ఇలా నెంబర్ ఆఫ్ అసెట్ని క్రియేట్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు నేను ఫర్నిచర్ తీసుకున్న తర్వాత వెహికల్ తీసుకో, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ అసెట్ క్లాస్ తీసుకున్నా. ఎంటర్. వెహికల్ ఇది మోటార్ వెహికల్ అనుకో. క్యాపిటలైజేషన్ లిమిట్, ఈ డీటెయిల్స్ ఇచ్చేసాయి. ఉంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తావు. డబ్ల్యూడివి ఈ రోజు నుంచే డిప్రిసియేషన్. ఎంటర్ అయిపోయింది. అంతే కదా, ఇది చేయలేరా? ఒక టీ కోడ్ ఉంటే క్రియేట్ చేయలేరా? డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేయడమే, అంతకుమించి ఏమీ లేదు కాన్సెప్ట్ ఇక్కడ. తర్వాత అసెట్ ప్రొక్యూర్మెంట్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫైనాన్స్, రెండోది ఎంఎంఫ్లో. F-90 ద్వారా అసెట్ని కొనొచ్చు. ఎంత? ఏపీ కోడ్ ఏంటి? F-90. అలా కాకుండా పర్చేజ్ ఆర్డర్ ద్వారా కూడా అసెట్ని బుక్ చేయొచ్చు అన్నమాట. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ద్వారా ప్రాసెస్లో ఉంది కదా. పర్చేజ్ ఆర్డర్ వెండర్కి ఇచ్చి ఓకే, ఆ తర్వాత మనం అసెట్ ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు అన్నమాట. సో 2 ఫ్లో ఉన్నాయి, ఒకటి ఎంఎం ఫ్లో ఉంది, F5. సో ఫైనాన్స్ ఫ్లో మనకి SAP S/4HANAలో ఫైనాన్స్ ఫ్లో మనం చూసుకున్నట్లయితే F-90 టీ కోడ్ ఏంటి? F-90. సో డాక్యుమెంట్ అయిపోయింది. అసెట్ ప్రొక్యూర్మెంట్కి KR. సో ఇక్కడ వెండర్ నెంబర్, సో ఎండర్ నెంబర్, ఎంటర్. సో ఈ అసెట్ మనం కొనే అసెట్ వాల్యూ 50,000 అండి. సో అసెట్ని 70 పోస్టింగ్కి ఏంటి? 70. వెండర్ పోస్టింగ్కి ఏంటి? 31. వెండర్ పోస్టింగ్కి ఏంటి చెప్పాలి? 31. అసెట్ పోస్టింగ్కి 70. ఇప్పుడు నేను ఏ అసెట్ని ప్రొక్యూర్ చేస్తున్నానంటే ఏం తీసుకున్నా? ఇందాక ఏం క్రియేట్ చేసా? ఇదా వెహికల్ మోటరా? ఈ అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేస్తున్నా.
దీని వాల్యూ ఎంత అంటే 5 లక్షలు. ఓకేనా? దీని వాల్యూ ఎంత? 5 లక్షలు. పీటీ టైప్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ అని చెప్పి తీసుకోవాలి. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ స్టార్ ఇచ్చేస్తే డెబిట్లో ఉన్న అమౌంట్ క్రెడిట్లోకి కాపీ అయిపోతుంది. సిమిలేట్ అసెట్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. చూసారా? సో దీని వాల్యూ చూడాలంటే, అసెట్ వాల్యూని చూడాలంటే AW01L వచ్చేస్తుంది అనమాట. వెహికల్ మోటార్ అయినా పోస్టెడ్ వాల్యూ, అక్విజిషన్ వాల్యూ ఇది అసెట్ వాల్యూ 5 లక్షలు. గ్యాప్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ద్వారా బుక్ చేసాము, బుక్ డిప్రిసియేషన్. అసెట్ కొన్నప్పుడు ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంట్ టు వెండర్. కానీ S/4HANAలో మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో పోస్టింగ్ ఉంటుంది అనమాట. అది మీకు అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన పని ఏంటి? అసెట్ని పర్చేజ్ ఆర్డర్ ద్వారా కూడా కొనొచ్చు. దేని ద్వారా కొనొచ్చు? పర్చేజ్ ఆర్డర్ ద్వారా కొనొచ్చు అనమాట. పర్చేజ్ ఆర్డర్ ద్వారా కూడా అసెట్ని ఎలా కొంటారో మనం చూద్దాం. మరి ME21N పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసి, అంటే పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి సార్ అంటే చెప్పండి. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఏమేమి కావాలి అని చెప్పి లిస్ట్ ఎవరికి ఇవ్వాలి? వెండర్కి ఇవ్వాలి. వెండర్ ఏం చేస్తాడు? గూడ్స్ పంపిస్తాడు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? గూడ్స్ రిసీప్ట్. తర్వాత వెండర్ ఏం ఇస్తాడు? ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ మనం ఏం చేయాలి? పేమెంట్. అర్థమైందా? సో మనకి ME21N పర్చేజ్ ఆర్డర్ ద్వారా SAPలో మనం అసెట్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎలా చేస్తారు? పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే SAPలో ఏదైనా కొనాలి అంటే, మెటీరియల్స్ కొనాలి అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. SAPలో ఏదైనా మెటీరియల్ కొనాలి అంటే దేని ద్వారా కొంటాం? పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. పర్చేజింగ్ గ్రూప్ అంటే ఏంటి? ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో కంపెనీ సైడ్ నుంచి పర్చేజింగ్ గ్రూప్, వాళ్ళని ఏమంటాం? పర్చేజింగ్ గ్రూప్ అంటారు. కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కంపెనీ కోడ్ వైజ్ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ మనం అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అని ఉంది. ఏముంది? అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అని ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. అసెట్ ఇది మెటీరియల్ కాదు. అసెట్ అనేది మెటీరియల్. అసెట్ అంటే ఏంటి? పుట్ టు యూస్. మెటీరియల్ అంటే ఏంటి? హెల్డ్ ఫర్ సేల్. మెటీరియల్ హెల్డ్ ఫర్ సేల్ అంతేనా? ఇన్వెంటరీ. కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ అంటే రెడీ టు కన్వర్ట్ ఇంటూ క్యాష్ విత్ ఇన్ 365 days. మరి అసెట్ అంటే ఏంటి? పుట్ టు యూసేజ్. ఈ అసెట్ మూలంగా ఎకనామిక్ వాల్యూ జనరేట్ అవ్వాలి. అర్థమైందా? పుట్ టు యూసేజ్ పర్పస్ కోసం. ఎవడైనా అసెట్ దేనికోసం అనుకుంటాడు? యూసేజ్ పర్పస్ కోసం. ఇది మెటీరియల్ అయితే మెటీరియల్ రాయ్. ఇది ఏంటిది? మెటీరియల్ కాదు. ఇందాక ఏంటిది? మనం మోటార్ సైకిల్. ఇది వెహికల్ మోటార్ కదా. వెహికల్ మోటార్ క్వాంటిటీ ఎవరు కొంటున్నా? వెండర్ దగ్గర నుంచి. ఈ వెండర్ దగ్గర నుంచి ఇది నాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పర్చేజ్ ఆర్డర్ ద్వారా. అర్థమైందా? సో మన కంపెనీ నుంచి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎవరికి పంపిస్తాము? వెండర్కి. ఈ వెండర్కి పంపిస్తే వెండర్ ఏం చేస్తాడు? నీకు ఈ మోటార్ సైకిల్ పంపిస్తాడు. అంతేగా? దాన్ని నువ్వు ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. ఇన్వాయిస్ పంపిస్తే డబ్బులు కట్టాలి. ఇది డెలివరీ డేటు. సో నెట్ ప్రైస్. ఓకే, నెట్ ప్రైస్ 50,000. కరెన్సీ 5 లక్షలు రాద్దాం. దీనికి ఒక గ్రూప్ కూడా ఉంటుంది, మెటీరియల్ గ్రూప్. ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. ఈ డీటెయిల్స్ ఇవ్వాలండి. చెప్పండి ఏమేమి ఇచ్చారో చెప్పాలి. అందరూ కూడా చెప్పండి, ఒకసారి చదవండి. చెప్పాలి. సప్లయర్, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, వెహికల్
షార్ట్ టెక్స్ట్ PO క్వాంటిటీ డెలివరీ డేట్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో ఆర్డర్ యూనిట్ ఏంటిది? ఈచ్. తర్వాత మనం అకౌంట్ అసైన్మెంట్. సో ఇక్కడ మనం ఏ అసెట్ని ప్రొక్యూర్ చేస్తున్నాం? వెహికల్ మోటార్. ఓకే, నెట్ ప్రైస్ ఎంత? ఎంటర్. అమ్మయ్యా, ఇక్కడితో మనకి ఎంటర్ చేయండి ఇక్కడ. సో ఇక్కడితో మనకి ప్రింట్ కావాలంటే మెసేజ్లోకి వెళ్ళి ఇక్కడ అవుట్పుట్ తీసుకోవాలన్నమాట. VN అని చెప్పి ఇవ్వాలి, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టి ఇక్కడ ప్రింట్ తీయాలంటే మనకి ప్రింటర్ డివైస్ వచ్చేటప్పుడు LP01 అనమాట. ఇది పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాక్ వచ్చేసి ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ వచ్చేస్తుంది. ఈ ప్రింట్ ఎవరు పంపిస్తావు? ఇక్కడ కంపెనీ లోగో ఉంటుంది. ఈ ప్రింట్ ఎవరు పంపిస్తారు చెప్పండి? వెండర్ పంపిస్తాడు. వెండర్ ఏం చేస్తాడు? ఇన్వాయిస్ పంపిస్తాడు. ఎందుకు? డబ్బులు కట్టాను. అర్థమైందా లేదా? సో మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. నెంబర్ ఎంత చెప్పాలి? నెంబర్ ఎంత? ఇది. సో ఆ తర్వాత ఏం చేయాలి? వాట్ ఈస్ నెక్స్ట్? గూడ్స్ రిసిప్ట్. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే వెండర్కి ఇస్తే వెండర్ మనకి ఆ మోటార్ సైకిల్ పంపించేస్తే అది నీకు ఏమవుద్ది? గూడ్స్ రిసిప్ట్ అంటే అసెట్ రిసిప్ట్. ఇక్కడ గూడ్స్ లేవు, ఏముంది? అసెట్. మీగో ఇక్కడ గూడ్స్ రిసిప్ట్, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్. ఓకేనా? ఇక్కడ ప్లాంట్. సో అంటే గూడ్స్ రిసిప్ట్, పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇచ్చి ప్లాంట్ ఇచ్చేస్తే మనకి ఓకే ఇలా వచ్చేస్తుంది మనకి రిసిప్ట్ అనమాట. ఇది రిసీవ్ చేసుకుంటున్నాం, కంపెనీ రిసీవ్ చేసుకున్నట్టుగా ఓకే చేస్తున్నాం మనం. ఓకేనా? ఓకే చేసి చెక్ చేస్తున్నాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని. పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ అయిపోయింది అంటే గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. గూడ్స్ రిసిప్ట్ అవగానే సో మనకి డిస్ప్లే, ఎగ్జిక్యూట్, డాక్యుమెంట్. ఇక్కడ ఫైనాన్స్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్, టెక్నికల్ క్లియర్ అకౌంట్ డేటా టు GRIR, అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. సో ఇది అసెట్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, అసెట్ సంబంధించి ఏమేమి రిసీవ్ చేసుకున్నామో ఏ సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఓకే, సో ఇది కూడా మనకి వెహికల్ అకౌంట్ డేటా టు టెక్నికల్ అకౌంట్, అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్, లెడ్జర్ సంబంధించి. ఇది లెడ్జర్లో మనకి అకౌంట్ ప్రిన్సిపల్ వైజ్ పోస్టింగ్ ఉంటుంది. సో ఇది మెయిన్ మనకి వెహికల్ అకౌంట్ డేటా టు టెక్నికల్ అకౌంట్. దీని క్లిక్ చేస్తే మనకి ఎంట్రీస్ టెక్నికల్ అకౌంట్తో పోస్ట్ అవుతాం మనం. జనరల్గా గూడ్స్ రిసిప్ట్ అనగానే ఎంట్రీ ఏంటి? ఇక్కడ అసెట్ అకౌంట్ డాట్ వెండర్ అనమాట. కానీ S/4HANA టెక్నికల్ క్లియర్ అకౌంట్తో పోస్ట్ ఉంటుంది. సో ఇక్కడితో అది అయిపోయిందా? తర్వాత ఏం చేయాలి? మీరు MIRO అంటే ఇన్వాయిస్, మీకు MIGO అంటే గూడ్స్ రిసిప్ట్, MIRO అంటే ఏంటి? ఇన్వాయిస్. వెండర్ మనకి ఇన్వాయిస్ ఇచ్చి డబ్బులు కట్టమంటున్నాడు. ఇన్వాయిస్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇస్తున్నాం. ట్యాక్స్. సో ఇక్కడ చిన్న బ్యాక్ ఎండ్ ఇష్యూ ఉందండి, సెటప్ చేసుకొని మీకు చూపిస్తాను. ట్యాక్స్ ప్రొసీజర్ మన కంట్రీకి మన కంపెనీ కోడ్ ట్యాక్స్ ప్రొసీజరే ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వకూడదు. ఓకేనా? ఈ కోడ్ ఏంటండి? MIRO. సో ఇన్వాయిస్ అంటే ఏంటి? డబ్బులు కట్టమని చెప్పి ఎవరు ఇచ్చారు ఇన్వాయిస్? వెండర్ ఇచ్చారు. మనకి GST అప్లై చేస్తున్నా,
ఇన్వాయిస్ మీద వెహికల్ మీద జిఎస్టీ కూడా అప్లై చేసి కట్టాలి మనం పేమెంట్. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్. సో ఏ పర్చేజ్ ఆర్డర్కి అయితే నువ్వు ఇచ్చావో ఆ పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే అడాప్ట్. సో దీని మీద 25,000 జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసింది. 25,000 జిఎస్టీ ఇక్కడ పేస్ట్ చేయి. ఈ 25,000ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ ఎర్రర్ పోతుంది. ఓకేనా. సో అలాగే బిజినెస్ ప్లేస్ సెషన్. సో ఎంటర్ కొట్టండి. ఇందులో ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెప్పుద్ది. ఈ బ్యాక్ ఎండ్లో ఈ ఎర్రర్ వచ్చిందండి. ఈ జిఎల్ ఏదైతే ఉందో దీనికి ట్యాక్స్ కూడా అప్లై చేయమని చెప్పి అంటుంది. సో నేను ట్యాక్స్ కూడా అప్లై చేస్తాను అన్నమాట. ఓకే, ఎంట్రీ ఇది. పోస్ట్ చేస్తే మనకి పోస్ట్ అయిపోతుంది. ట్యాక్స్తో పోస్ట్ అయిపోయింది. ఓకే, దీన్ని డిస్ప్లే మీద క్లిక్ చేస్తే మనం ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాము అనే డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఎస్ఏపిలో. ఫాలో అండ్ డాక్యుమెంట్స్. ఓకే, సో అలాగే ఫాలో అండ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన ఎన్విరాన్మెంట్లో డాక్యుమెంట్ రిలేషన్షిప్ బ్రౌజర్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మనకి ఇన్కమింగ్ ఇన్వాయిస్, పర్చేజ్ ఆర్డర్, మెటీరియల్. ఓకే, సో ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏంటి, సో ఈ డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అనమాట. అసెట్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఓకే, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మనకి. ఈ తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి ఎవరికి పేమెంట్ చేయాలి? ఈ ఇన్వాయిస్ పంపించాడు కదా, ఏం చేయాలి మన కంపెనీ? ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. ఎవరికి పేమెంట్ చేయాలి? వెండర్కి పేమెంట్ చేయాలి. జస్ట్ మనం పేమెంట్ చేయాలంటే పేమెంట్ మెథడ్ని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ 6 అంటే పేమెంట్ మెథడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట. సో వీడికి డబ్బులు మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కొట్టేస్తున్నాం. ఎలా కొడతాం? పేమెంట్ చేయాలంటే మళ్ళీ ఇవన్నీ అకౌంట్స్ పేమెంట్లోకి వెళ్ళిపోతాయి. ఎవరికి? P2Bలోకి వెళ్ళిపోతుంది అంతా. ఇదంతా P2B ప్రాసెస్, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. సో మన అసెట్ని ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తాం? పర్చేజ్ ఆర్డర్ ద్వారా చేస్తాం. తర్వాత గూడ్స్ రిసీట్, తర్వాత ఇన్వాయిస్. అది లేకుండా కూడా చేయొచ్చు. పర్చేజ్ ఆర్డర్ లేకుండా టీ కోడ్ ఏంటి? F-90. పర్చేజ్ ఆర్డర్ ఉంటే టీ కోడ్ ఏంటి? మీగో. ఓకేనా. ఇప్పుడు దీనికి నేను పేమెంట్ కూడా చేసేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఎక్కడ చూడొచ్చు అంటే మీరు FBL1N అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది, ఇందులో చూసుకోవచ్చు. ఇందులో మన కంపెనీ కోడ్తో ఉన్న చూసుకోవచ్చు మనం. ఇదిగోండి, ఓకేనా. ఇది ఈరోజు పోస్ట్ చేసింది. సో ఇవన్నిటికి పేమెంట్ కూడా చేసుకోవచ్చు మనం. వీటికి పేమెంట్ మెథడ్ ఒకేసారి అప్డేట్ చేసి పేమెంట్ కూడా చేసేస్తాను. సో పేమెంట్లు అవన్నీ మనం చేయము, సపరేట్ టీం ఉంటుంది. అవి అకౌంట్స్ పేయబుల్ P2Bలోకి వెళ్ళిపోయింది ఇది మొత్తం కాన్సెప్ట్ అంతా. ఓకే, బట్ మీకు మొత్తం ఓవరాల్గా ఇదే చూపిస్తున్నా. సైకిల్ మొత్తం SAP సైకిల్ చూపిస్తున్నా. కొన్న దగ్గర నుంచి పేమెంట్ జరిగేంత వరకు చూపిస్తున్నాం మీకు. ఇది కూడా మీకు అవసరం అవుతుంది. ఓకే, పేమెంట్ చేయాలంటే మనకి టీ కోడ్ ఏంటండి? F110. పేమెంట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F110. ఎంటర్. ఈరోజు డేట్ ఏంటి? ఈరోజు డేట్ ఇవ్వండి. దీనికి ఏదో పేరు పెట్టండి. ఈరోజు పేమెంట్ చేస్తున్నారో పేరు ఏదో ఒకటి పెట్టండి. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. మళ్ళీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్లో చేస్తాం. ఓకేనా. ఏ సప్లయర్కి మనం పేమెంట్ చేయాలి? ఆ సప్లయర్ ఇందులోకి వెళ్ళి అడిషనల్ లాగ్లోకి వెళ్ళి ఓకే ఒక 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని స్టేటస్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి ప్రపోజల్లోకి వెళ్ళి స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే, ఎడిట్ ప్రపోజల్.
సో ఎన్ని ఐటమ్స్ పేమెంట్ చేస్తున్నా తెలుసా? ఆల్ ఐటమ్స్ కి పేమెంట్ చేస్తున్నా. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకో పేమెంట్లు అయిపోయినాయి లేదా. వీళ్ళన్నిటికి ఈ వెండర్కి డబ్బులు కట్టాలి. ఎంత కట్టాలి? అవుట్ స్టాండింగ్ పాత ఇన్వాయిస్లు అన్నీ కలుపుకొని ఈ రోజుతో అంతా కలుపుకొని ఎంత కట్టాలి. ఓకే, సో వీళ్ళన్నిటికీ నేను పేమెంట్లు చేసేస్తున్నాను. పేమెంట్లు అయిపోయినాయి. పేమెంట్లు అయిపోయిన తర్వాత రీఫ్రెష్ చేస్తే మొత్తం పేమెంట్లు అయిపోయినాయి. క్లియర్? ఓకేనా? సో అంటే ఏంటి, వెండర్ కట్టాల్సింది ఏమీ లేదన్నమాట. మరి తర్వాత బ్యాలెన్సెస్ అన్ని ఎక్కడ చెక్ చేస్తాం? AW01M. సో ఇందులోకి వెళ్ళి ఈ వెహికల్ సంబంధించి పోస్ట్ వాల్యూస్లో చూస్తే బ్యాలెన్స్ వచ్చేసింది అన్నమాట. సో ఈ కాన్సెప్ట్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు ఈరోజు చెప్పండి? ఏమేమి నేర్చుకున్నారు? అసెట్ని క్రియేట్ చేయడం ఎలా, అసెట్ అక్విజిషన్ చేయడం ఎలా. అసెట్ అక్విజిషన్ ఎన్ని టైప్స్? MM ఫ్లో, FI ఫ్లో. MM పర్చేజ్ ఆర్డర్ ద్వారా అసెట్ని ఎలా బుక్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ లేకుండా అసెట్ని ఎలా బుక్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే సిస్టంలో ఉన్న ఆల్ అసెట్కి డిప్రిసియేషన్ చేసేస్తున్నా. ఓకేనా? సిస్టంలో ఉన్న ఆల్ అసెట్స్కి డిప్రిసియేషన్ చేసేస్తున్నా. AFAB టీ కోడ్. సో డిప్రిసియేషన్ చేయాలంటే ఏంటిది? AFAB టీ కోడ్, AFAB. ఓకే, ఇక్కడ మనం డిప్రిసియేషన్ చేయాలంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇవ్వాలి. అండ్ పోస్టింగ్ పీరియడ్ ఈ రోజు మనకి మంత్ ఎంత? 01. సో టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్ అంటే టోటల్ లాగ్ అంటే టోటల్ అంత టోటల్ డిప్రిసియేషన్ మొత్తం డిప్రిసియేషన్ చేసినప్పుడు టోటల్ డిప్రిసియేషన్ అంతా ఎంత, టోటల్ డిప్రిసియేషన్ ఆల్ అసెట్కి ఎంత. డీటెయిల్ లాగ్ అంటే ఈచ్ అసెట్కి ఎంత. S4 హనాలో మనకి ఏముందండి ఆప్షన్స్? టోటల్ లాగ్ అంటే ఏంటి? టోటల్ డిప్రిసియేషన్ అంతా. టోటల్ డిప్రిసియేషన్ ఏమంటాం? అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటాం. డీటెయిల్ లాగ్ అంటే ఏంటి? ఈచ్ అసెట్కి డిప్రిసియేషన్ అంట. 10 అసెట్స్ ఉన్నాయనుకో, 10 అసెట్స్కి డిప్రిసియేషన్, టోటల్ డిప్రిసియేషన్ ఏమంటాం? టోటల్ లాగ్ అంటే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ టోటల్ ఎంత. ఇది చేయాలి అంటే టెస్ట్ మోడ్లో ఉంది. నేను రియల్ మోడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు రేపు పొద్దున్న వేరే వాళ్ళకి చూపించాలి. వేరే క్లాస్ మనకి కన్సల్టెన్సీ చూపించాలి. ఇప్పుడే డిప్రిసియేషన్ చేస్తే మళ్ళీ ఎన్ని ఫస్ట్ కానీ సినారీస్ క్రియేట్ చేసుకోవాలి. అందుకే ఏంటంటే నేను డిప్రిసియేషన్ అనేది చేయట్లేదు, జస్ట్ మీకు చూపిస్తాను. ఓకే, సో టెస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తాను. కానీ టెస్ట్ మోడ్ తీస్తే అయిపోతుంది డిప్రిసియేషన్. టెస్ట్ మోడ్ లేకుండా తీస్తాం. సో ఏదో టెక్నికల్ ఎర్రర్ వచ్చేసింది చూడండి ఇక్కడ. సో మనకి డాక్యుమెంట్ సంబంధించిన నెంబర్ లింక్ సంబంధించిన ఎర్రర్ వచ్చింది. సో ఇది నేను బ్యాక్ ఎండ్లో మళ్ళీ మీరు టికెట్ రైజ్ చేసుకోండి రియల్ టైంలో. ఇది మేము సాల్వ్ చేస్తాము కన్సల్టెంట్స్. ఓకే, సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి చెప్పాలి ఇంటర్వ్యూలో. చెప్పండి. కంపెనీ కోడ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? గ్యాప్, ఇండియన్ గ్యాప్, US గ్యాప్, IFRS. ఓకే, తర్వాత ఫిస్కల్ ఇయర్ ఇచ్చి టోటల్ లాగ్ అంటే ఏంటిది? టోటల్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. డీటెయిల్ లాగ్ అంటే ఏంటి? ఈచ్ అసెట్కి డిప్రిసియేషన్. చూడండి టెస్ట్ మోడ్లో ఉంటే ఎర్రర్స్ రాకుండా మనకి ఇంత టోటల్గా డిప్రిసియేషన్ ఇంత అయింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ ఆట బిల్డింగ్ అయింది, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ప్లాంట్కి అయింది, ఫర్నిచర్కి అయింది, వెహికల్స్ కూడా అయిపోయింది. చూసారా? ఇది డిప్రిసియేషన్ రియల్గా క్యాలిక్యులేట్ చేయాల.
రియల్గా చేయాలంటే తీసేయాలి, టెస్ట్ మోడ్ నుంచి తీయాలి. ఆ టెస్ట్ మోడ్ నుంచి తీస్తే ఏమవుతుంది అంటే రియల్గా పోస్ట్ అయిపోతుంది. సో టెస్ట్ మోడ్ నుంచి తీసిన తర్వాత ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మోడ్లో జనరల్గా అయితే ఏంటంటే ఈ టెస్ట్ మోడ్ తీసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చేయాలి ఎప్పుడైనా సరే. డిప్రెషన్ కొన్ని వందల వేల అసెట్స్ ఉంటాయి రియల్ టైంలో. బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయాలి. దేంట్లో? బ్యాక్గ్రౌండ్ మోడ్. సో నేను టెస్ట్ మోడ్లో ఉండగానే బ్యాక్గ్రౌండ్ మోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏమీ కాదు. ఈ టెస్ట్ మోడ్లో ఉంటే రియల్ మోడ్ కాదు కాబట్టి ఏం కాదు. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మోడ్ ఇచ్చి డిప్రిసియేషన్ అనేది కావాలనుకుంటే రేపు డేట్ ఇచ్చి రేపు టైం ఇస్తే రేపు పలానా టైం కల్లా డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అర్థమైందా? ఈ రోజే కావాలనుకుంటే ఇది ఇచ్చేసి ఈ రోజు డేట్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా రియల్ టైంలో కొన్ని వందల వేల అసెట్స్ ఉంటాయి, అందుకే బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేస్తారు. ఫ్రంట్ ఎండ్ మోడ్లో అవదు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఈ ఎగ్జిక్యూట్ చేస్తే ఫ్రంట్ ఎండ్. సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో చూడొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఎక్కడి నుంచి చూడొచ్చు? ఇలా కూడా చూడొచ్చు. చూడండి. సో వీటిలన్నిటికి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసేసింది అన్నమాట. ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. సో ఇలా మనం రియల్ టైంలో డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఒక క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎసెట్ని క్రియేట్ ఎక్కడ చేస్తారు? AS01. ఒకసారి వెళ్ళండి ఇక్కడికి. AS01కి వెళ్ళి ఇందాక నేను క్రియేట్ చేసిన అసెట్ ఏంటిది? సో ఇది క్రియేషన్. సో AS02 అంటే ఏంటి? చేంజ్. ఇందాక క్రియేట్ చేసింది ఏదైనా మార్పులు చేకూర్పు చేయాలంటే చేంజ్ చేయొచ్చు, ఇలా చేయాలంటే చేంజ్ చేయొచ్చు. సో ఈరోజు ఫస్ట్ అక్విజిషన్ ఎప్పుడు చేశాను? ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఈ ఫస్ట్ అక్విజిషన్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసెట్ వాల్యూస్ మీద క్లిక్ చేస్తే మనకి సో పోస్టెడ్ వాల్యూస్ ఇక్కడ నేను రియల్గా చేస్తుంటే డిప్రిసియేషన్ ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చేది అనమాట. నేను రియల్గా డిప్రెషన్ చేయాల, ఓన్లీ టెస్ట్ మోడ్లో చేసాను, ఓన్లీ మీకు చూపించడం కోసం. టెస్ట్ మోడ్ తీసేసి ఉంటే ఇక్కడ మొత్తం డిప్రెషన్ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడ డిప్రెషన్ అప్డేట్ అయ్యేది? ఇక్కడ డిప్రెషన్ అప్డేట్. ఓకేనా? సో అసెట్ వాల్యూస్ని మనం చూడటానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? AW01. అర్థమైందా? ఎంతో చక్కటి సినారియో మీకు మనం చూపించడం జరిగింది. రియల్గా రేపు పొద్దున కంపెనీలోకి వెళ్ళినా ఇలాగే చేస్తాం. అర్థమైందా? జస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకోండి చాలు. ఓకేనా? జస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకోండి. ఒక టీ కోడ్ ఉంటే అన్నీ అయిపోతుంది, అవునా కదా? SAPలో ఒక టీ కోడ్ ఉంటే చాలు. డేటా ఇచ్చి సేవ్ కొట్టడమే కదా. ఏమన్నా అందులో ఎంటర్ కొట్టడం, సేవ్ కొట్టడం, ఎంటర్ కొట్టడం, సేవ్ కొట్టడం. ఒకసారి చేస్తే అదే మళ్ళా ఉంటుంది, అదే మళ్ళా ఉంటుంది. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు కేటీ ప్లానింగ్ ఇస్తారు, డోంట్ వరీ. సో మీకు 15 రోజులు కేటీ ప్లానింగ్ లేకుండా ఉండదు. R2R అంటే కంపల్సరీ. కొన్ని చోట్ల నెల రోజు 2 నెలలు కూడా ఇస్తారు కేటీ ప్లానింగ్. ట్రైనింగ్ ఇస్తారు, ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి డోంట్ వరీ. సో మీరు ఇలా నేర్చుకోవచ్చు అనమాట. సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సింప్లిఫై చేసి చెప్తాను ఏదైనా. ఓకే. సో మీకు నిన్న ఇదే క్లాస్ నిన్న గంట చెప్పడం జరిగింది, 40 minutes చెప్పడం జరిగింది ఎర్రర్స్తో. అది కన్సల్టెంట్కి ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు ఎర్రర్స్ ఏమీ లేకుండా చెప్పాను, అవునా కదా? సో మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా, అది కూడా మీకు SAPలో అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చాలా కష్టం వస్తుంది. మనం చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాము. సో ఇలాంటి రియల్ టైమ్ సినారియోస్ మార్కెట్లో మనకి సింపుల్గా చెప్తాం కాబట్టి మనకు అంత నేమ్ వచ్చింది. అలాగే SAP ఎండ్ యూజర్లో అసలు ముందు సిస్టంలో చెప్పరండి, జర్నల్ ఎంట్రీస్ ఇచ్చి చదువుకోమంటారు. కానీ మనం ప్రతి విషయం కూడా సిస్టంలో చెప్తున్నాము అంటే చూపిస్తున్నాం ప్రతి సినారియో. అది మీకు జస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఇంకొకసారి వాచ్ చేస్తే ఇంతేనా అంటాం అంతే, దానికి మళ్ళీ ట్రైనింగ్ అవసరమా అంట, ఇదే అంటాం. ఇంకొకసారి వాచ్ చేసేయండి, కంప్లీట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ ఇంకా అయిపోతుంది అసెట్ అకౌంటింగ్, నెక్స్ట్ 2 క్లాసుల్లో. ఓకే, థ్యాంక్ యూ.